హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 మనతో బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ అయిన పావని గౌడ్ గారు అయితే ఉన్నారు. చాలా విషయాల మీద మాట్లాడైతే తెలుసుకుందాం. నమస్తే అక్క. నమస్తే. ఎట్లా ఉన్నారు? ఏం జరుగుతూ ఉంది తెలంగాణలో? చాలా తెలంగాణ మహిళల్ని కోటీశ్వర్లు చేస్తా అని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు, పదే పదే చెప్తా ఉన్నారు. ఎలా అనిపిస్తా ఉంది? ఎట్లా ఉన్నామో మీకు తెలుసు, మాకు తెలుసు. రేవంత్ రెడ్డి పాలనలా నీళ్లు లేకున్నాము, రేవంత్ రెడ్డి పాలనలా కరెంటు పోతున్నది, రేవంత్ రెడ్డి పాలనలా నీళ్ళ ట్యాంకర్లు ఎదురవుతున్నాయి. అదే విధంగా ఉన్నాము. ఇంకొకటి, 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తా అని ప్రగల్భాలు వలుకుడు కాదు. నువ్వు ఇచ్చిన హామీలల్లా మహిళలకు 2,500 ఇస్తా అని చెప్పినావు. అవి ముందుగాల అత్తలకు పెన్షన్ వచ్చినా నెల నెల గవర్నమెంట్ ఉద్యోగులకు పడ్డట్టు కోడళ్ళందరికీ 2,500 ఇస్తా అంటివి. ఆ కోడళ్ళందరికీ నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత బాకీ పడ్డావో నెల నెలకు ఆ బాకీని తీర్పు. ఫస్ట్ ఆడబిడ్డలందరికీ తులం బంగారం ఇస్తా అంటివి, పేదింటి ఆడబిడ్డలకు. కళ్యాణ లక్ష్మి చెక్కులు, నువ్వు తులం బంగారం దేవుడెరుగు, కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా బిడ్డ పుట్టిన తర్వాత లేకపోతే ఆ చెక్కులు కూడా బౌన్స్ అయ్యే కాలాన్ని తీసుకొని వచ్చినావు. ఇంకొకటి, మా ఆడబిడ్డలందరికీ స్కూటీలు కూడా ఇస్తా అని చెప్పినావు. ఆ స్కూటీలను ఇయ్యి. నీ దరిద్రపు కొట్టు పాలనలా ఫ్రీ బస్ అని తీసుకొచ్చి బస్సుల శాతాన్ని పెంచక మహిళలను తన్నుకుని గుద్దుకునే కాలాన్ని తీసుకొచ్చి మా ఆత్మగౌరవాన్ని కించపరిచేలా చేసినావు. ఇప్పుడు మళ్ళీ 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులని ప్రగల్భాలు వలుకుతున్నావు. ఊరికొక్క మహిళనన్న లక్షాధికారిని చెయ్యి, 1,00,00,000 మందిని కోటీశ్వరులను తర్వాత చేస్తూ. మీ వీడియోలు చాలా చూశాను. ప్రతిసారి సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శించడమే మీకు పని అయిపోయింది. బీఆర్ఎస్లో అంటే మీకు ఏమైనా పదవి కోసం ఇలా చేస్తూ ఉన్నారా, లేకుంటే ఏంటి? పావని గౌడ్ మంచి, రేవంత్ రెడ్డి మంచి చేసినా కానీ ఏదో విమర్శించుకుంటా వీడియో తీస్తూ ఉంది అన్నట్టుగా కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అసలు ఎందుకు అంత విమర్శిస్తూ ఉన్నారంటే ఏం చెప్తారు? ఇప్పుడు మంచిని మంచి అంటాం. మాకు ఆ సంస్కారం నేర్పింది బీఆర్ఎస్ పార్టీ. ఒక ఉద్యమ నాయకుడి బిడ్డగా, ఒక ఉద్యమ పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తగా పదవుల గురించి వెంపర్లాడే ఆలోచనలు మాకుండేవి. మాకు తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ముఖ్యం. పదవుల గురించి కొట్లాడాలంటే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి తిట్టాల్సిన అవసరం లేదు. సీఎం అంటే అంత ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తిని కూడా మీరు ప్రతిసారి మీ యొక్క మాటలతోని కించపరిచినట్టు మాట్లాడుతూ ఉన్నారు కదా. అట్లా తెలంగాణ అంటే ఇష్టం కాబట్టి, తెలంగాణ రాష్ట్రం ఎడారిలా మారుతుంది కాబట్టి సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నలు కురిపిస్తానా? నాకు తెలంగాణ ఓటరుగా హక్కున్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డి, ఇప్పుడు నువ్వేదో తండ్రి స్థానమో ఏదో అన్నావు కదా, ఆ స్థానం ఇయ్యలేము మేము. ఒక దొంగకు అలాంటి స్థానాన్ని ఇయ్యలేము. కనకపు పదవికి ఇవ్వాలి కదా, ఆ పదవికి ఇవ్వాల్సిన అర్హత కూడా ఆయన కోల్పోయిండు. కనకపు సింహాసనం మీద సునకాన్ని కూసుండే పెడితే బూడిదెల్నే వంటది తప్ప ఆ సునకము సింహాసనం మీద కూసోదు అని నిరూపించిండు ఆ రేవంత్ రెడ్డి అనేటైనే. అధికారంలోకి వచ్చిన తర్వాత 17 నెలలల్లా రైతులు చచ్చిపోవట్టే, నేతన్నలు చచ్చిపోవట్టే, రైతులు అప్పుల పాలు కావట్టే, రైతులకు నీళ్ళు ఇవ్వకపోతివి. ఎల్ఎండిని ఎండబెడితివి, మిడుమానేరుని ఎండబెడితివి, అన్నపూర్ణని ఎండబెడితివి, కొండపోషమ్మని ఎండబెడితివి. మన తర్వాత ఇంకేమున్నాయి, రంగనాయక సాగర్ని ఎండబెడితివి. ఎక్కడన్నా నీళ్ళు ఇచ్చినావా? నాకు తెలంగాణ రాష్ట్రం అంటే ఇష్టము, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతన్నలంటే ఇంకా ఇష్టం. ఎందుకంటే దేశానికి అన్నం పెట్టేదే రైతన్నలు. ఆ అన్నం పెట్టే రైతన్నలకు నువ్వు సున్నం పెడుతున్నావు కాబట్టి, బాపు కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తే నువ్వు రైతు భరోసా ఇస్తా అన్నావు కాబట్టి, ఇస్తలేవు కాబట్టి, 2 పంటలకు ఆల్రెడీ ఎగ్గొట్టినావు కాబట్టి నిన్ను తిడుతున్నా. నీకు నాకేం గెట్టు పంచాయతీ లేదు. నిన్ను తిడితే మాకు పార్టీలల్లో పదవులు ఇచ్చే అవకాశం కూడా లేదు. మాకు తిడితే పదవులు ఇచ్చేటోళ్ళు అయ్యేది ఉంటే ఎంతోమందికి పదవులు వచ్చేటి. రైతుల కోసం కొట్లాడుతున్నా, అది గమనించుకో. నువ్వు ఒక రైతు బిడ్డవే, నువ్వు ఒక గౌడ బిడ్డవే, ఒక కల్లు గీత కార్మికుడి బిడ్డవే. మన బాపు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా వచ్చేది తాడి చెట్ల మీద నుంచి పడితే. ఇప్పుడు ఏం చేస్తాండ్రు? గౌడన్నలకు ఏమన్నా చేసిండ్రా? మన కమ్మరన్నలకు ఏమన్నా చేసిండ్రా? మన యాదవన్నలకు గొర్రెలు ఇచ్చిండ్రా? ఇవన్నీ పథకాలు ఏమైపోయినాయి? మన ముదిరాజు సోదరులకు చెరువులల్లా చేప పిల్లలు ఇచ్చిండు కేసీఆర్ గారు. ఆ చెరువులల్లా నీళ్లను ఎండబెట్టి చేప పిల్లలే లేకుండా చేసిండు. రోజు చేపలు పట్టుకొని బతికేటోళ్ళ బతుకులను ఆగం చేసిండు రేవంత్ రెడ్డి. వీటన్నిటి కోసం కొట్లాడుతున్నా, ఆడబిడ్డల కోసం కొట్లాడుతున్నా, అమ్మలక్కల కోసం కొట్లాడుతున్నా. అవ్వ తాతలు ఇంటికాడ 4,000 పెన్షన్ వస్తుంది అనుకొని మంచానికి కళ్ళు వత్తులు వేసుకొని చూస్తాండ్రు. అదే 2,000 రూపాయలను కొనసాగిస్తున్నావు. వాళ్ళు నువ్వు పెంచిన ధరల వల్ల వాళ్ళ కనీసానికి సౌకర్యాలు లేకుండా పోయినాయి.
ఆ 4,000 ఇయ్యని కొట్లాడుతున్నా. అంటే వాళ్ళు సంక్షేమ పథకాలు ఇస్తామనే ఆ ధోరణితోనే వచ్చారు. కాకుంటే ఇక్కడ చూస్తే ఏం లేదు, మొత్తం ఖజానా మొత్తం ఖాళీ చేసి సర్వనాశనం చేసి పెట్టిర్రు. 10 సంవత్సరాలు కాదు, ఇంక 20 సంవత్సరాలు అయినా కానీ తెలంగాణ అప్పుల్లో ఉండే విధంగా చేసి పెట్టిరు. కాబట్టి ఇదంతా జరుగుతూ ఉంది. ఆ మిత్తిలు కట్టడానికి కూడా ఏం లేదు, నా పొట్ట చీల్చినా కూడా రూపాయి కూడా రాదు, మీకే డబ్బులు ఇస్తాను పాలించండి అన్నట్టు కూడా తను వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు నువ్వు ఇవన్నీ అడిగినావు కదా, అందాల రాసులను తీసుకొచ్చి రావడానికేమో 200 కోట్లు ఉన్నాయి. నీకేమో గవర్నమెంట్ ఉద్యోగస్తులు నిన్ను సగం జీరిగినా కోరికినా కోసినా కూడా నీకు వాళ్ళకి టీడీఎల్ డిఎల్ ఇవ్వడానికి పైసలు లేవు. ఇవన్నీ ఏందంటే కమిషన్ల కోసమేమో నీకు పైసలు వస్తాయి. అందాల బామలను బూచిగా చూపి 200 కోట్లు పెడితే దాంట్లో 100 కోట్లు పోయినా 100 కోట్లు ఈయన కమిషన్ మిగులుతాయి కాబట్టి వాళ్ళని తీసుకొని వచ్చిండు. ఈ రైతు బంధు ఇస్తే కమిషన్ వస్తుందా? రైతు బీమా ఇస్తే కమిషన్ వస్తుందా? తులం బంగారం ఇస్తే కమిషన్ వస్తుందా? ఏది ఇచ్చినా రాదు. కాబట్టి ఆ సంక్షేమ పథకాలను పాతరబెట్టిండు. కమిషన్ల కోసమే లేనిపోని పథకాలను తీసుకొచ్చి కమిషన్లను దండుకుంటున్నాడు. గత పాలకుల గురించి, గత పాలన గురించి మాట్లాడే అర్హత, ఏలెట్టి చూపించే అర్హత కూడా రేవంత్ రెడ్డికి లేదు. గత పాలన 10 ఏండ్ల పాలన స్వర్ణయుగం, సంక్షేమ పథకాలతో సమ్ముర పెట్టింది బాపు కేసీఆర్ గారు. దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలను తీసుకొచ్చి రైతును రాజును చేసింది బాపు కేసీఆర్ గారు. ఈ దౌర్భాగ్యుడు, ఈ దుష్టుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సంక్షేమ పథకాలన్నిటిని బొందబెట్టి ఏమన్నంటే లంక బిందెలు అనుకున్నా మట్టి బిందెలే కనిపిస్తానే అంటాడు. నువ్వు మట్టి బిందెలు పనివంతునికి మట్టి బిందెలు ఇచ్చినా కూడా వాటిని లంక బిందెలుగా మారుస్తాడు. ఈ పని చేత కానోడు పనివంతుడు పందిరేస్తే కుక్కతో కదలిగి కూలిపోయింది అన్నట్టుగా ఈ పని చేత కానోడు లంక బిందెలను చేతిలో పెట్టినా కూడా వాటిని మట్టి బిందెలుగానే చూస్తున్నాడు తప్ప ఏం లేదు. అప్పుల గురించి మాట్లాడుతున్నవే ఏదవా, లక్షల కోట్ల ఆస్తులను సృష్టించిండు బాపు కేసీఆర్ గారు, వాటి గురించి మాట్లాడతలేవు. మెడికల్ కాలేజీని కట్టిండు జిల్లాకు ఒకటి, కలెక్టర్ సముదాయాన్ని కట్టిండు, ఐటీ టవర్ను కట్టిండు, ప్రతి ఒక్క దగ్గర ఎకరం భూమిని 50 లక్షల రూపాయలు పలికే విధంగా చేసిండు. ఆ ఎకరం ఉన్న భూమి అమ్ముకుందాం అన్నా కూడా ఎవడు ముందడికి ఎత్తలేడు. ఇప్పుడు ఎవరు కూడా నమ్ముతలేరు. ఉప్పు కూడా ఉడతలేదు తెలంగాణ రాష్ట్రంలో. ఎక్కడ చూసినా పైసలు లేవు, పైసలు లేవు, పైసలు లేవు. దరిద్రుడు పాలిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర పరిస్థితి. మిస్ వరల్డ్ పోటీ గురించి బీఆర్ఎస్ మాట్లాడినప్పుడు కాంగ్రెస్ వర్గాలు ఏం చెప్తారు, అప్పుడు మీ కాలంలో ఈ కార్ రేసింగ్ చేసిరు, మరి అప్పుడే మీరెంత కమిషన్ తీసుకున్నారు, మీరెంత దోపిడీ చేసిరు, అది ముందుగా చెప్పిన తర్వాత మిస్ వరల్డ్ గురించి మాట్లాడండి అని చెప్తారు. ఇప్పుడు కమిషన్ల కోసం కకృత్తే పడేది ఉంటే ఈ కార్ రేసుల రేవంత్ రెడ్డి రామన్నను ఏ విధంగా ఇరికియాలని చూసిండో మీకు అందరికీ తెలుసు. దాంట్లో ఇరికేటోడు అరెస్ట్ అయ్యేటోడు. ఎక్కడ ఏం జరగలేదు కాబట్టి ఇప్పటి వరకు ఏదీ లేదు. అందాల పోటీలల్లో ఏమేం చేసిండో రేపు అధికారం కోల్పోయిన తర్వాత ప్రతి ఒక్కదానికి వడ్డీ రూపకంగా కట్టాల్సిందే రేవంత్ రెడ్డి. కట్టేదాకా కూడా కక్కిస్తారు రేపు ఎవరైతే అధికారంలోకి వస్తారో వాళ్ళు. ఇప్పుడు ఈ కార్ రేస్ మీద వాడు ఎడుతున్నారు కదా, ఈ కార్ రేసులో మేము తీసుకొచ్చినాం మా వల్లనే వచ్చిందనేసి బీజేపీ వాళ్ళు కూడా చెప్పిండ్రు. మరి వాళ్ళకి ఎంత కమిషన్లు ఇచ్చిండండి మరి బీఆర్ఎస్ వాళ్ళు? అందాల భామలతోటి ఏదన్నా వచ్చిందా? కంపెనీ వచ్చిందా? ఏమన్నా పెట్టుబడులు వచ్చినాయా? లేకపోతే మా మహిళలకు తులం బంగారం వచ్చిందా? మా మహిళలకు 2,500 వచ్చినాయా? మా అవ్వలకు 4,000 పెన్షన్ వచ్చిందా? ఈ కార్ రేస్ తోటి టెస్లాని తీసుకొచ్చి ఈ పార్కింగ్ అంటే ఈ హబ్బుగా మార్చుదామనేసి కేటీఆర్ అన్న అనుకున్నాడు. మరి అందాల రాసులను తీసుకొచ్చి ఆ అందాల భామలకు మా తెలంగాణ ఆడబిడ్డలతోటి పల్లాలు పెట్టి తాంబాలాలు పెట్టి నీళ్లు పోసి కడిగిపిస్తేవి, తుండుగుండాలేసి పొడిగుడ్డలేసి తుడిపిస్తేవి. నీకు అంతగానం తుడవబుద్ధి అయితే నీ పెళ్ళాన్ని, నీ బిడ్డలను, మీ మంత్రులందరినీ తీసుకొచ్చి తుడవపోయారు. ఇంకొక విషయము, కల్వకుంట్ల కవిత గారు ఫారెన్కి వాళ్ళ కొడుకుకు సంబంధించిన ప్రోగ్రామ్కి వెళ్తుంటే కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు, మళ్ళీ కొత్త దుకాణం ఓపెన్ చేయడానికి అక్కడికి వెళ్తారు, ఇప్పుడు కవిత వెళ్తుంది, తర్వాత కేటీఆర్ వెళ్తారు, తర్వాత కేసీఆర్ కూడా ఫారెన్కి వెళ్తూ ఉన్నారనే వాదనలు వస్తూ ఉన్నాయి. నిజమేముంది అక్కడ, ఎందుకు వెళ్తూ ఉన్నారు? వీళ్ళ దుకాణం బంద్ అయిపోయే కాలం వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి దుకాణం బంద్ కావాలనేసి తెలంగాణ ప్రజలు అందరు అనుకుంటున్నారు కాబట్టి కవితక్క గారి మీద, కేటీఆర్ అన్న మీద పడేడుస్తున్నారు తప్ప ఏం లేదు. కవితక్క వాళ్ళ కొడుకు గ్రాడ్యుయేట్ ఫంక్షన్ ఉండే వెళ్ళిండ్రు. ఇంకొకటి రామన్న గారు మా రజతోత్సవ జబలు జరగబోతున్నాయి, ప్రపంచవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి అభిమానులు ఉన్నారు, అక్కడ ప్రోగ్రాం ఉంది కాబట్టి రామన్న గారు వెళ్తున్నారు. అయినా రామన్న ప్రపంచవ్యాప్తంగా తిరిగినా కూడా తెలంగాణను ఎక్కడ కించపరచలేదు. తెలంగాణ ఆత్మగౌరవం పెంపొందే విధంగా గౌరవం పెంచే విధంగానే చేసిండు తప్ప తుంచే విధంగా ఎక్కడ చేయలేదు. ఈయన లెక్క ప్రపంచవ్యాప్తంగా పోయి తెలంగాణ కూర్చునయ్యే
ఇద్దరు లంకె బిందెనయ్యే మట్టి బిందెహే అసొంటి బట్టర్ ఇంగ్లీష్లు బట్టర్ హిందీలో ఏం మాట్లాడలేదు. ఇప్పటికైనా ఈ రేవంత్ రెడ్డి అనేటైనే బుద్ధి తెచ్చుకొని ఎక్కడ కాలు పెట్టినా ఎక్కడ ఏలు పెట్టినా కూడా అది మసి అవుతుంది. ఆ కాళ్ళు ఏలు పెట్టుడు బంద్ చేసి పాలన మీద ప్రజల మీద దృష్టి పెట్టాలి. ఇంకొకటి, అధికారం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఆనవాళ్ళు లేకుండా చేస్తా, బాపు కేసీఆర్ గారు ఏం లేకుండా చేస్తా అన్నాడు. ప్రపంచంలో ఉన్న అందగత్తెలందరినీ తెలంగాణకు తీసుకొచ్చిండు. ఆ అందగత్తెలందరికీ ప్రపంచవ్యాప్తంగా బాపు కేసీఆర్ గారి కట్టడాలను ఆనవాళ్ళను చూపించిండు. ఆ పాలనా సౌధం ముందు ఆ అందగత్తెల అందం ఎంత, బాపు కేసీఆర్ గారి కట్టడాల ముందు ఆ అందమే నివ్వెరపోయే విధంగా అయిపోయింది. అక్కడ ఇవి ఎవరు కట్టిరంటే కేసీఆర్ గారు. నువ్వు ఎవరైతే పేరు లేకుండా చేస్తా అంటున్నావో ఆ పేరుతోటి ఆ పేరున్న ఆయన కట్టిన కట్టడాలనే బ్రాండ్ అంబాసిడర్గా అయినవు నువ్వు, అంతే, ఏం లేదు.